చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే దాన్ని మీరు ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు. నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేదు. కాకపోతే సోషల్ మీడియా ఇదే నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా, మీరే ఫస్ట్? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వాడికి నా ఎక్స్పీరియన్స్ అంతా మనకు వస్తుంది. అది వాని అదృష్టం, నాకు తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్ ఉండాలో, ఎవరు మంచోలే కానీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే పనికి వస్తుంది. వాళ్ళ అదృష్టం, ఆ అదృష్టం నాకు లేకుండా. సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యావ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా, ఓ ఇట్లా చేయాలి అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీట్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూసారు అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పాను. ఆనందిస్తున్నా.